అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి కృష్ణ. పుట్టిన పిల్లల్లో ఆర్థోపెడిక్స్ పరంగా తరచుగా చూసే సమస్య సిటిఈవి. సిటిఈవి అంటే కంజనైటల్ టాలిపస్ ఈక్వినోవారస్. కంజనైటల్ అంటే పుట్టుకతో, టాలిపస్ అంటే పాదం, ఈక్వినస్ వారస్ అనేది పాదంలో ఉండే వంకరను చెప్పేది. సో దీన్నే మనం క్లబ్ ఫుట్ అంటాము. సో దీంట్లో 4 విధమైన వంకర్లు ఉంటాయి. సో అది కేవస్, అడక్షన్, వారస్ అండ్ ఈక్వైనస్. సో వారస్, ఈక్వైనస్ అనేది పాదం యొక్క వెనక భాగంలో ఉండే వంకర్లు. అడక్షన్ అండ్ కేవస్ అనేది పాదం యొక్క ముందర భాగంలో ఉండే వంకర్లు. సో నేరుగా ఉండాల్సిన పాదం లోపలికి వంకరగా ఉంటుంది. సో ఇది పుట్టిన పిల్లల్లో తరచుగా చూసే ఆర్థోపెడిక్ సమస్య. ఇది 2 విధాలుగా ఉంటుంది, ఇడియోపతిక్ లేదా సిండ్రోమిక్ ఆర్ న్యూరోజెనిక్ అనేది. ఇడియోపతిక్ అనేది పాదంలో మాత్రమే ఉండే ఇబ్బంది, ఇంకా వేరే పుట్టిన బేబీలో ఇంకెక్కడ వేరే ప్రాబ్లం ఉండదు. సిండ్రోమిక్ ఆర్ న్యూరోజెనిక్ అనేది సో వేరే ఆర్గాన్స్ కానీ, వేరే జోళ్లు కానీ, తుంటి కానీ వాటితో కలిపి వచ్చే సమస్యను సిండ్రోమిక్ ఆర్ న్యూరోజెనిక్ అంటాము. సో మనం తరచుగా చూసేది ఇడియోపతిక్ సిటిఈవి. సో ఇది మనకి యాంటీనేటల్ ప్రెగ్నెన్సీలో చేసే స్కాన్స్ లో బయటపడచ్చు. అండ్ బేబీ డెలివరీ అయిన వెంటనే మనం స్క్రీనింగ్ చేసేటప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటాము, అప్పుడు బయటపడచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ బేబీ డెలివరీ అయిన వెంటనే మనం స్టార్ట్ చేసుకుంటాము. ఇన్ కేస్ బేబీ వేరే కారణాల వల్ల ఐసీయూలో ఉంటే ఐసీయూ నుంచి బయటకు రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఇడియోపతిక్ సిటిఈవికి సింపుల్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ప్లాస్టర్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు యూజింగ్ పాన్సెట్టి టెక్నిక్. సో ఇదేంటి అంటే ఎవ్రీ వీక్ సీరియల్ ప్లాస్టర్ టెక్నిక్స్ ద్వారా పాన్సెట్టి మెథడ్ ని యూజ్ చేసి సో పాదం యొక్క వంకరని గ్రాడ్యువల్ గా కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి నార్మల్ గా మనకి 6 to 8 వీక్స్ పడుతుంది టైం. సో ఇడియోపతిక్ సిటిఈవిని ఈజీగా సర్జరీ లేకుండా ఈ ప్లాస్టర్ టెక్నిక్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవ్రీ వీక్ గ్రాడ్యువల్ లోపలికి వంగిన పాదాన్ని మనం బయటకు తీసుకొస్తూ ఉంటాము. అండ్ ఫైనల్ ప్లాస్టర్ కరెక్షన్ వచ్చేటప్పటికి ఫుట్ ఆల్మోస్ట్ నార్మల్ గా వస్తుంది. సో ఈ సీరియల్ ప్లాస్టర్ కరెక్షన్ ద్వారా మనము ఎవ్రీ వీక్ ప్లాస్టర్స్ వేసుకున్నా గానీ ఒక 20% లో ఉండే బేబీస్ కి ఒక చిన్న సర్జరీ, పర్క్యుటేనియస్ స్టెనోటమీ అంటాము, అంటే వెనక భాగాన్ని ఉన్న కండని కట్ చేసుకోవడం వల్ల ఫుల్ కరెక్షన్ అచీవ్ చేయొచ్చు. ఒకసారి మనం ఫుల్ కరెక్షన్ అచీవ్ చేసిన తరువాత బట్ మనకి పూర్తిగా కరెక్షన్ వచ్చినా కానీ ఇది రికర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, మళ్ళీ పాదం వంకరగా వెళ్ళిపోవచ్చు. సో మనం మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఇది రికర్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రికరెన్స్ కాకుండా చూసుకోవడానికి మనకి బ్రేసెస్ ఉంటాయి, డెనిస్ బ్రౌన్ స్ప్లింట్ అంటాము, అండ్ షూస్ ఉంటాయి. సో బేబీ యొక్క వయసు బట్టి సో నడిచే వయసు వచ్చినప్పుడు షూస్ కి దానికి ముందర ఈ డెనిస్ బ్రౌన్ స్ప్లింట్ ని యూజ్ చేస్తాం. సో 4 to 5 years వరకు మనం ఈ బ్రేసెస్, షూస్ వేసుకుంటూ బేబీని జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ మనం కనుక ట్రీట్మెంట్ తీసుకోవటంలో లేట్ అయినా కానీ, అంటే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేకపోయినా కానీ, రికరెన్స్ వచ్చినా కానీ, లేదా సిండ్రోమిక్ ఆర్ న్యూరోజెనిక్ సిటిఈవిలో మనకి సర్జరీ ఛాన్సెస్ ప్లాస్టర్ కరెక్షన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. బట్ సర్జరీ వల్ల కూడా మనకి ప్లాస్టర్ కరెక్షన్ ద్వారా రాని కరెక్షన్ ని సర్జరీ వల్ల కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో బేబీ యొక్క వయసు బట్టి ఈ సర్జరీస్ మనకి సాఫ్ట్ టిష్యూ నుంచి, అంటే కండరాల కరెక్షన్ నుంచి ఎముకల్ని కట్ చేసుకునే కరెక్షన్స్ వరకు ఉంటాయి. అలాగే దీనికి మనకి ఫిక్సేటర్స్ అంటారు, జస్ట్ ఫిక్సేటర్ అని, ఇలిజరో అని. సో దాని ద్వారా కూడా మనం బేబీ యొక్క కాలుని నార్మల్ గా వచ్చేలాగా కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇడియోపతిక్ సిటిఈవికి ప్లాస్టర్ ద్వారా కరెక్ట్ చేసుకొని పాదం నార్మల్ గా వచ్చేలాగా చూసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే స్క్రీనింగ్ చేసుకునేటప్పుడు సిటిఈవితో పాటు ఇంకా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక 10% లో తుంటిలో ప్రాబ్లం ఉండొచ్చు, వెన్నులో ప్రాబ్లం ఉండొచ్చు. అవి ఐడెంటిఫై చేసుకోకుండా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ, సర్జరీకి వెళ్ళే అవసరం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.